हाय एवरीवन, वेलकम टू आवर क्लास। ఈరోజు మనం హిందీ में बात करेंगे। लेट्स टॉक इन హిందీలో సెకండ్ కాన్వర్జేషన్ బిట్వీన్ అ మదర్ అండ్ ఏ సన్ దీని గురించి చూద్దాం। ఒక తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నారు, దాని ద్వారా మనం ఈరోజు కొత్తగా సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం। సో ఇక్కడ ఒక తల్లి తన కొడుకుకి కొద్దిగా వంట నేర్చుకోమని చెప్తుందనమాట। ఎందుకంటే రేపు ఉద్యోగరీత్యా ఎక్కడన్నా ఉండొచ్చు, లేదా చదువుకునేటప్పుడు ఎక్కడన్నా ఉండొచ్చు। అలాంటి టైంలో తనకి కొద్దిగా వంట తెలిస్తే తనకే మంచిది అని తల్లి నేర్పించాలనుకుంటుంది। సో ఈ కాన్వర్జేషన్ని మనం తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్లో తెలుసుకుందాం ఈరోజు। సో లెట్స్ స్టార్ట్। माँ, बेटा किचन में आ जाओ, मुझे तुम्हारी मदद चाहिए। माय डियर सन, कम टू द किचन, आई नीड योर हेल्प। నాన్న కిచెన్లోకి రా, నాకు నీ సహాయం కావాలి। మదద్ అంటే సహాయం, హెల్ప్। हाँ माँ, आपको किस चीज़ में मदद चाहिए? यस मॉम, व्हाट डू यू नीड మై హెల్ప్ విత్? అమ్మా, నేను నీకు ఎలా సహాయం చేయగలను? కిస్ చీజ్ ఏ విధంగా, ఎలాగా అని చెప్పడానికి మనం కిస్ చీజ్, ఆప్కో మీకు, మదద్ చాహియే హెల్ప్ కావాలి, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయను। मैं चाहती हूँ कि तुम खाना बनाने में मेरे मदद करे। ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ కుక్, నువ్వు నాకు వంటలో సహాయం చెయ్యి। మే చాహతీ హూ, నేను కోరుకుంటున్నాను। తుమ్ నువ్వు, ఖానా బనానే మే వంట చేయడంలో, మేరీ మదద్ కరో నాకు సహాయం చెయ్యి। ఖానా బనానే మే మీన్స్ కుకింగ్, మదద్ కరో హెల్ప్ మీ। मैं चाहती हूँ, आई वॉन्ट। लेकिन माँ, मैं खाना बनाना नहीं जानता। बट मॉम, आई डोंट नो हाउ टू कुक। కానీ అమ్మా, నాకు వంట ఎలా చేయాలో తెలియదు। లేకిన్ కానీ, బట్, ఖానా బనానా, హౌ టు కుక్ వంట ఎలా చెయ్యాలో, నహీ జాంతా తెలియదు, నాకు తెలియదు, ఐ డోంట్ నో। లేకిన్ మా, మే ఖానా బనానా నహీ జాంతా, కానీ అమ్మా నాకు వంట చేయటం రాదు కదా। ముझे పతా హై, మే తుమ్హే సిఖానే జా రహీ హూ। ముझे పతా హై, ఐ నో దట్ నాకు తెలుసు। మే తుమ్హే నేను నీకు, తుమ్హే నీకు, సిఖానా జా రహీ హూ నేర్పించబోతున్నాను। గోయింగ్ టు టీచ్ యూ, సిఖానా నేర్పించడం, జా రహీ హూ నేర్పించబోతున్నాను, గోయింగ్ టు టీచ్ యూ। క్యూ ముझे खाना बनाना सिखाने की ज़रूरत क्या है? వై డూ ఐ నీడ్ టు లెర్న్ టు కుక్? ఎందుకు నేను వంట ఎందుకు నేర్చుకోవాలి? క్యూ వై, ముझे खाना बनाना, ఐ నీడ్ టు లెర్న్ టు కుక్। జరూరత్ మీన్స్ నీడ్, సో వై డూ ఐ నీడ్ టు లెర్న్ టు కుక్? నేను వంట ఎందుకు నేర్చుకోవాలి? తుమ్హే खाना बनाना सीखने की ज़रूरत है, యు నీడ్ టు లెర్న్ టు కుక్। నువ్వు వంట తప్పకుండా నేర్చుకోవాలి। ఖానా బనానా మీన్స్ కుకింగ్, జరూరత్ మీన్స్ నెసెసరీ, తప్పకుండా నేర్చుకోవాలి। క్యూంకి జల్దీ హీ తుమ్ కాలేజ్ కే లియే బాహర్ జావోగే, బికాస్ సూన్ యూ విల్ బీ గోయింగ్ అవుట్ ఫర్ కాలేజ్। ఎందుకంటే త్వరలో నువ్వు కాలేజ్కి వెళ్ళబోతున్నావు। క్యూంకి ఎందుకంటే, బికాజ్, జల్ద్ లేదా జల్దీ వెంటనే, త్వరలో, సూన్, బాహర్ జావోగే బయటికి వెళ్తుంటావు లేదా బయట ఎక్కడో హాస్టల్లో ఉండాల్సి వస్తుంది। గోయింగ్ అవుట్ ఫర్ కాలేజ్
తుమ్ అకేలే రహోగే, నువ్వు ఒంటరిగా ఉంటావు. యూ విల్ బీ లివింగ్ ఎలోన్, అకేలే ఒంటరిగా, ఎలోన్ రహోగే లివింగ్ ఉంటావు. मैं तब तुम्हारे साथ नहीं रहूँगी, ఐ వోంట్ బీ విత్ యూ దెన్, అప్పుడు నేను నీతో ఉండను. मैं తబ్ అప్పుడు నేను, తుమ్హారే సాత్ నీతో, విత్ యూ నహీ రహూంగి ఉండలేను. అంటే కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ అమ్మ వాళ్ళు ఉండలేరు కదా, అదే చెప్తున్నారు. సో నేను నీతో అక్కడ ఉండలేను. मैं तब तुम्हारे साथ नहीं रहूँगी, इसलिए तुम्हें अपना ख्याल रखना सीखने की ज़रूरत है. సో యూ నీడ్ టు లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో నువ్వు నీ జాగ్రత్త నువ్వే తీసుకోవాలి. ఖ్యాల్ అంటే జాగ్రత్త, కేర్. రక్నా సీక్నే ఉండటం, ఎలా ఉండాలో నేర్చుకోవటం. రక్నా అంటే ఉండటం, సీక్నే అంటే నేర్చుకోవటం. ఖ్యాల్ రక్నా సీక్నే జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్చుకోవటం. లర్న్ టు టేక్ కేర్ ఆఫ్ యోర్ సెల్ఫ్, ज़रूरत नेसेसरी. लेकिन माँ मुझे टिफ़िन सर्विस मिल सकती है, मुझे तब खाना बनाना नहीं पड़ेगा. కానీ మనోళ్ళు బాగా తెలివైనోళ్ళు కదా, డబ్బులు ఇస్తే క్యాంటీన్లో ఏదన్నా పెట్టేస్తారు, మేము తినేస్తాము, ఇంకా నేను వంట ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటారు. కానీ 99.9% బయట క్యాంటీన్స్లో ఫుడ్ అస్సలు బాగోట్లేదు. హాస్టల్లో ఉండి వర్క్ చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు ఫుడ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పిల్లలకి కొద్దిగో గొప్ప వంట వస్తే వాళ్ళ హెల్త్ కేర్ వాళ్ళు తీసుకోగలుగుతారు. ఓకేనా? అందుకనే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే మనం కొద్దిగా బేసిక్ కుకింగ్ అనేవి నేర్పించుకుంటే నెమ్మదిగా యూట్యూబ్ చూసి వాళ్ళే నేర్చేసుకుంటారు. लेकिन माँ मुझे टिफ़िन सर्विस मिल सकती है, मुझे तब खाना बनाना नहीं पड़ेगा. बट मॉम आई कैन गेट टिफ़िन सर्विस, आई वोंट హ్యావ్ టు కుక్ దెన్. కానీ అమ్మ అక్కడ క్యాంటీన్లో టిఫిన్ అదన్నీ పెడతారు, నాకు వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. आप टिफ़िन सर्विसों पर भरोसा नहीं कर सकते, यू कांट रेल ऑन टिफ़िन सर्विस, లేదా యూ కాంట్ ట్రస్ట్ ఆన్ టిఫిన్ సర్వీస్. నువ్వు ఆ క్యాంటీన్ల మీద నమ్మకం పెట్టుకోలేవు. భరోసా మీన్స్ నమ్మకం, ట్రస్ట్. మోస్ట్ ఆఫ్ టైమ్ చిల్డ్రన్ గెట్ రియల్లీ సిక్ బికాస్ ఆఫ్ ద పోర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దే గెట్. भोजन की गुणवत्ता खराब होने के कारण अधिकांश बच्चे वास्तव में बीमार हो जाते हैं. Most of the time children get really sick. ఎక్కువగా పిల్లలందరూ కూడా జబ్బున పడుతున్నారు. బీమార్ మీన్స్ జబ్బు, బచ్చే అంటే పిల్లలు, అధికాంశ్ అంటే ఎక్కువగా, గుణవత్త ఖరాబ్ హోనే కే కారణ్ పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మెయింటెनेंस ऑफ फूड, गुणवत्ता खराब होने के कारण पूर क्वालिटी ऑफ फूड. वैसे भी तुम्हें हर तरह की परिस्थितियों के लिए तैयार रहने की ज़रूरत है. Besides, you need to be prepared for all kinds of situations. అయినప్పటికీ నువ్వు అన్ని రకాల పరిస్థితులకి సిద్ధంగా ఉండాలి, అంటే నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకొని ఉండాలి. వైసేబి బిసైడ్స్ అయినప్పటికీ, తుమే హర్ తరహకి పరిస్థితియాం నువ్వు అన్ని పరిస్థితులకి, ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్ యూ మస్ట్ బీ వెల్ ప్రిపేర్డ్. तैयार रहने की ज़रूरत है, यू मस्ट बी वेल प्रिपेयर्ड. मुझे अभी सीखने की क्या ज़रूरत है, मेरे पास अभी 4 महीने बाकी है.
సో మనోడు ఇంకా తెలివైనోడు, ఇప్పుడే ఎందుకు నేర్చుకోవడం, ఇంకా 4 నెలలు టైం ఉంది, అప్పుడు నేర్చుకుంటాను అంటున్నాడు. వై డూ ఐ నీడ్ టు లెర్న్ నౌ, ఐ స్టిల్ హ్యావ్ 4 months లెఫ్ట్. సో 4 మహీనే, 4 months 4 నెలలు. అభి సీక్నేకి, ఇప్పుడే నేర్చుకోవడానికి, అభి అంటే ఇప్పుడే, నౌ అభి, నౌ ఇప్పుడే. క్యా జరూరత్ హే, వై డూ ఐ నీడ్, ఎందుకు నేర్చుకోవాలి, ముझे అభి సీక్నేకి క్యా జరూరత్ హే, మేరే పాస్ అభి 4 మహీనే బాకీ హే, ఇప్పుడే నేను ఎందుకు నేర్చుకోవాలి, ఇంకా 4 నెలల టైం ఉంది. హా లేకిన్ खाना बनाना सीखने में समय लगेगा, అవును కానీ వంట నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎస్ బట్ లెర్నింగ్ టు కుక్ విల్ టేక్ టైం, వంట నేర్చుకోవడానికి खाना बनाना सीखने समय लगेगा, టైం పడుతుంది. तुम इसे एक दिन में नहीं सीख सकते, యు కాంట్ లెర్న్ ఇట్ ఇన్ 1 day, ఒక్క రోజులో నేర్చుకోలేవు. తుమ్హే నువ్వు, యు ఏక్ దిన్ మే ఒక్క రోజులో, ఏక్ దిన్ మే, నహీ సీక్ సక్తే నేర్చుకోలేవు. సో నువ్వు ఒక్క రోజులో నేర్చుకోలేవు, నీకు టైం పడుతుంది అని చెప్తున్నారు. ముझे लगता है कि आप सही हो, తో ముझे క్యా కర్నా హే, అప్పుడు వాడు రియలైజ్ అయ్యాడు, అవును ఐ గెస్ యూర్ రైట్, సో వాట్ డూ ఐ హ్యావ్ టు డూ, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు. ముझे लगता है, ఐ గెస్, నువ్వు చెప్పింది కరెక్టే, అవును. ఆప్ సహీ హే, యూ ఆర్ రైట్, నువ్వు చెప్పిందే కరెక్ట్. తో ముझे క్యా కర్నా హే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, వాట్ షుడ్ ఐ డూ. बहुत बढ़िया, इसके लिए तुम मुझे एक दिन धन्यवाद दोगे. एक्सेलेंट, यू विल थैंक मी 1 day ఫర్ దిస్. సూపర్ నాన్న, ఇప్పుడు నేను ఏదైతే నేర్పిస్తున్నానో అది నువ్వు నేర్చుకున్న తర్వాత ఏదో ఒకరోజు మా అమ్మ నాకు వంట నేర్పించి మంచి పని చేసింది అని అనుకుంటావు. హా हो सकता है, చలియే అబ్ షురూ కర్తే హే, అవును నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. యా మేబీ. చలియే అబ్ షురూ కర్తే హే, లెట్స్ బిగిన్ నౌ, ఇప్పుడు మొదలు పెడదాం. చలియే అబ్ షురూ కర్తే హే, హా చలో షురూ కరేంగే, ఎస్ లెట్స్ బిగిన్, పద మొదలు పెడదాం. సో ఈ విధంగా కాన్వర్జేషన్ బిట్వీన్ మదర్ అండ్ సన్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.